అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలయిక మధురమే 12వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. నిద్రలో ఉన్న అమర్ కాస్త కదలడంతో బావా అని ప్రేమగా పిలిచింది. నిద్రపోవడం వల్ల కాస్త సెట్ అయిన అమర్ అని అన్నాడు తనని తన కౌగిట్లోకి లాక్కుంటూ. మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం బావా. 20 days ప్లీజ్. బాగా నిద్రలో ఉన్నవాడి మొహాన నీళ్లు కొట్టి లేచి కూర్చొని ఏంటి అని వింతగా అడిగాడు. హా బావా, అది కూడా 20 రోజులు, ఒక 3 కండిషన్స్తో. ఎవరు గెలిస్తే ఒకళ్ళు కొరుకుంది ఒకళ్ళు నెరవేర్చాలనగా. ఏ దొంగ, సరదాగా అంటున్నావా అని అన్న అమర్తో. లేదు బావా, నిజంగానే చెప్తున్నా. నువ్వు గెలిస్తే ఏమైనా అడగొచ్చు. నేను గెలిస్తే నేనేం చెప్పినా కాదనొద్దు. ఏం చెప్పినా ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయాలంటుంటే. సరే, నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఇక్కడ ఉంది అమర్, అంత ఈజీగా ఓడిపోడు అని అంటూనే ఆమె వైపే అనుమానంగా చూస్తూ. కండిషన్స్ అన్నావు కదా, 3 కండిషన్స్ ఏంటవి? అందులో నీతో ఫిజికల్గా ఉండే ఏమన్నా పెట్టావంటే చంపేస్తా. నువ్వు నా వైఫ్వి, నీతో ఇప్పటికే ముద్దుకు కూడా మొహం వార్చున్నాను అని అన్నాడు అమర్. అంత ఈజీగా ఆమెకి బ్రేక్ పడటంతో కాసేపు ఆలోచించి, నిజంగానే ఫిజికల్ నీడ్స్ మన మధ్య ఉండదు, కానీ నువ్వు గెలిచినప్పుడు అలాంటివి కోరుకోవచ్చు, కానీ హద్దులు మీరకూడదని చెప్పి అతని మొహంలోని భావాన్ని గమనించి, ఈ 20 రోజుల తర్వాత పూర్తిగా నేను నీ సొంతం అని ఇంకా మాట్లాడలేక ఆపేసింది. అప్పటిదాకా ఏదో ట్రాప్లో ఉన్నట్టుగా ఊహించుకున్నామర్ ఆ చివరి మాటకి హుషారుగా ఒప్పేసుకున్నాడు. కానీ మిగతా ఆ క్షణం ఆలోచించలేదు అమర్. లేచి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేసరికి మహేంద్ర, విజయేంద్ర, శివాని వచ్చేశారు. అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చున్న టైం వాళ్ళతో మాటల్లో గడిపిన అమర్ అసలు ఇంట్లో ప్రణవ్, రాశి ఇంట్లో లేని విషయం గుర్తించలేదు అమర్. మరో అరగంటకి రూమ్ అంతా వెతికి ఎక్కడ రాశి కనపడక కంగారు పడిపోయాడు. అతన్ని ఒక కంట కనిపెడుతున్న ప్రణవ్, రాశి ఒక ఐడియాకొచ్చి ఏదో సైన్ చేసుకున్నారు. మరి నిమిషాల్లో ఫోన్లో అల్లకల్లంగా మాట్లాడుతున్న అమర్ ముందుకు వెళ్ళి నిలబడింది. అతను రాశి విషయంలో పడే టెన్షన్ మొత్తం తీర్చుకుంటూ ఆమెని హక్ చేసుకుని నిలబడిపోయాడు. అతన్ని కూల్ చేసి, అయ్యో బావా, ఇవాళే మన ప్లాన్ మర్చిపోయారా? ఇవాళనే స్టార్ట్. సరే సరే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా విను. నీకు ఇవాళ ఒక టాస్క్ ఇస్తాను. అదేంటంటే మీరు ఇవాళ నవ్వకూడదు అని అన్నది రాశి. వాట్, నవ్వకూడదా? ఇదేంటి, ఎవరైనా నవ్విస్తే నవ్వకుండా ఉంటారా అని అడిగిన అమర్కి కొన్ని ఆర్టికల్స్ ఇచ్చి, ఇవి చూసి ఈ రోజు మొత్తంలో గంట నవ్వకుండా ఉండు. ఒకవేళ నువ్వు నవ్వితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయవచ్చు. ఒకవేళ నువ్వు గెలిస్తే నాకు నేనుగా మీకు ముద్దు పెట్టుకుంటాను. వాట్ అని కాస్త సర్ప్రైజ్గా ఫీల్ అయి కాసేపు ఆలోచించాడు అమర్. ఎప్పుడూ అమర్ మీద పడిపోవడమో తన ఫీలింగ్స్ని బయట పెట్టడమో తప్ప ఎప్పుడూ తనకి తానుగా ఇలా ప్రవర్తించింది లేదు రాశి. అదంతా కూడా ఆలోచించిన అమర్ చిన్న స్మైల్తో, ఓకే డార్లింగ్, నాకు ముద్దు పెట్టడానికి రెడీగా ఉండు అని అంటూ చిన్నగా కన్ను కొట్టి నవ్వాడు. హలో మాస్టర్, నేను మిమ్మల్ని నవ్వకుండా ఉండమన్నాను, నవ్వమనలేదు బావా అని కొంటెగా అన్న రాశి మొహం చూసి, నిన్ను చూస్తే ఆటోమేటిక్గా నాకు చిరునవ్వు వచ్చేస్తుంది. మళ్ళీ ఇవాళ ఇంకా క్యూట్గా మాట్లాడుతూ నా కాన్సన్ట్రేషన్ మొత్తం పోగొట్టేలా ఉన్నావని అంటూ లేని కోపాన్ని తెచ్చుకొని హాల్లోకి వెళ్ళి కూలబడ్డాడు అమర్. అంతలో ఏదో ఫోన్ రావడంతో ఏదో చెప్తూ, ఒక్క నిమిషం ఆగి 5 minutesలో నా ముందుండాలి అని చెప్పి తన వైపే చూస్తున్న రాశి వైపే చూసి చిన్నగా నవ్వి, నా టాస్క్ కంప్లీట్ అవబోతోంది, నువ్వు రెడీగా ఉండు అని అన్న అమర్ మాటలకి రాశి నవ్వుతూ కాస్త ఊగుతూ ముందుకొచ్చి, బావగారు మీరు మర్చిపోయారు, మీరు ఒక పావుగంట కూడా నవ్వకుండా ఉండలేదు, ఇదిగో ఇప్పుడు నవ్వేశారు, నాకు బాగా తెలుసు నేనే విన్నర్ అని చిలిపిగా నవ్వింది రాశి ఆమె వైపే అబ్బురంగా చూస్తూ. ఆహా, మరి ఒకవేళ నేను గెలిస్తే నువ్వు ముద్దు పెట్టుకోవడం ఒకటే కాదు, నేను ఎన్ని పెట్టుకున్నా అస్సలు అడ్డుపడద్దు, ఏంటి ఓకేనా అంటూ కళ్ళెగరేసి మరీ నవ్వాడు అమర్. ఆ మొహంలో కన్నింగ్స్కి కాస్త తడబడినా ఇప్పటిదాకా కుదిరింది ఇప్పుడు ఎలా కుదురుతుందిలే అని సరే అని అన్నది. ఒక చిన్న స్మైల్ చేసి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. వాచ్లో టైమర్ ఆన్ చేశాడు. గేమ్లో ఎలాంటి రూల్ పెట్టలేదు కాబట్టి కొంపదీసి నిద్రపోతారా అని తనకు వచ్చిన డౌట్కి కాస్త మొహం తిప్పి అమ్మని చూసి, ఇప్పుడు నా ఆలోచన చెప్తే పడి పడి నవ్వేస్తారు కదా అనుకుంటూ ముందుకు అడిగేసి మళ్ళీ బ్రేక్ వేసి, వామ్మో దీనికి లేనిపోని ఐడియాస్ నేనే ఇచ్చినట్టుగా అవుతుందేమో అని అనుకుంటూ అమర్ని చూస్తూ కూర్చుంది. బయట ఏదో కార్ వచ్చిన సౌండ్కి మెల్లిగా కళ్ళు తెరిచిన అమర్కి తనని చూస్తూ ఉన్న రాశి కనపడగా మళ్ళీ కళ్ళు మూసేశాడు. అతనికి నవ్వొచ్చేలా ఉంది అనుకుంటూ కాస్త తలనొప్పిగా అనిపించిన తనని తాను సమాధానపరుచుకుని, అరే అమర్, ఈ తింగర్ది నిన్ను నవ్విపించాలని అంత క్యూట్గా మొహం పెట్టి తింగర్ చేష్టలన్నీ కూడా చేస్తోంది. ఒక గంట పాటు ఓర్చుకో, ఆ తర్వాత ఈ ఫీలింగ్స్ అన్నీ నా బంగారం మీద కుమ్మరించేద్దాం అని అనుకుంటూ కళ్ళు తెరిచి రాశి వంక ఒక్క నిమిషం చూసి తనని తాను కంట్రోల్ పెట్టుకుంటూ ఉండగానే చిన్న శబ్దం వచ్చి తల తిప్పాడు. అప్పుడే
గుమ్మంలో నుండి వస్తున్న వాడిని చూసి లోపల ఆవేశాన్ని అణుచుకుంటూ అతని వైపే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతాడని చూస్తూ ఉన్న రాశికి అమర్ మొహంలో నవ్వుకి బదులు కోపం కనిపించింది. అతని చూపు ఎక్కడుంది అని ఫాలో చేస్తే గుమ్మం వైపు చూసిన రాశికి ఆ గుమ్మంలో ఒక డాక్టర్ కనిపించాడు. అతన్ని కట్టేసి కొట్టుకుంటూ తీసుకొస్తున్నారు. 40కి పైగా ఉంది అతని వయసు. ఏమవుతోందని వింతగా చూస్తూ ఉంది రాశి. అతన్ని చూస్తూ, నిజం చెప్తావా? అన్యాయంగా మా సార్ చేతిలో బలైపోతావా అని అతని కట్లు విప్పి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అమర్ ముందు, నీ వయసుకి నీ వృత్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ మీరు చేసే పనులు అసలు ఇలాంటివి. ఇప్పటికైనా నిజం చెప్పండి, అప్పుడు కాస్తైనా మీరు చేసిన పాపం పోతుందేమో అని అన్నాడు అమర్ కోపంగా. అతని కళ్ళల్లో కోపాన్ని చూస్తూ, అప్పటికే తగిలిన దెబ్బల వల్ల భయంతో, బాబు చెప్తాను, నాకు తెలిసింది మొత్తం చెప్తాను. ఒకప్పుడు జానకి అనే పేషెంట్ని ఒక వ్యక్తి అడ్మిట్ చేశాడు. ఆమె అప్పటికే చాలా గాయాలతో ఉంది. మీరు చూపించిన ఫోటోలోని ఆవిడే అడ్మిట్ చేసిన వ్యక్తి. అసలు నాకేం అర్థం అవ్వలేదు. అతనికి ఆమె దగ్గర నుండి ఏదో కావాలని, ఆమె బ్రతకాలని అడిగారు. అయితే అతని కళ్ళల్లో కోపం, ద్వేషం కనిపించాయి నాకు. అందుకే కాసేపు ట్రీట్మెంట్ చేసి చనిపోయిందని చెప్పాను. అప్పుడు అతను నన్ను కొట్టి బయటికి తీసుకుని వెళ్ళి ఏదో ఫోన్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ రూమ్కి ఒకే డోర్ కావడంతో ఆమెని బయటకు తీసుకెళ్లడం వీలవ్వలేదు. ఏదో లాయర్తో మాట్లాడినట్టు అనిపించింది నాకు. అందుకే ఎప్పటికప్పుడు మాట మార్చేసి ఊపిరందుతుందని, కోమాలో ఉంది అని చెప్పాను. అప్పుడు వాడు సంబరంగా, అలాగే ఉండాలి, తను బ్రతికే ఉండాలి, కానీ కళ్ళు తెరవకూడదని అంటూ క్రూరంగా నవ్వి కాస్త డబ్బులు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నెలలో ఒక్కసారి వస్తూ ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు నేను ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ఆమె స్పృహలో ఉన్నట్టు గమనించి, దాదాపు 15 సంవత్సరాలుగా ఆమెని ఒక స్టేజ్ ఆఫ్ అన్కాన్షియస్లోకి వెళ్లేలా ట్రీట్మెంట్ చేయించాడు. కానీ అదృష్టవశాత్తు ఎవరో ముసుగు వ్యక్తి ఆమెను గుర్తుపట్టి ఆమెకి ట్రీట్మెంట్ చేపియగా ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చింది. కానీ ఆమె మేల్కొని ఉండడం వల్ల ఏతనికి ఏదో ప్రాబ్లం ఉందేమో, అందుకే మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలని అనుకున్నాడు. కానీ దానివల్ల తన ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆ ట్రీట్మెంట్ని ఆపేశాడు. కానీ ఏవో ఇంజక్షన్లు వేయడం స్టార్ట్ చేశాడు. అవి ఏంటని తెలుసుకోవాలని అనుకున్నా, కానీ అప్పటికే అతనికి నాపై నమ్మకం పోయింది. అందుకే నాకు దీని గురించి ఏమీ తెలియనివ్వలేదు. కానీ ఇంజక్షన్ మాత్రం నాతోనే వేయించేవాడు. అంతే, అంతకన్నా నాకు ఇంకేం తెలియదని 2 చేతుల్ని జోడించి చెప్పాడు అతను. అని మరో 5 నిమిషాలు ఆలోచించి, ఆమె బ్రతకాలని ఎందుకు అనుకున్నాడు? చంపే ఆలోచన అతనికి లేదని అన్నమాట. అవునా అని అన్నాడు. అప్పటికే అలారం మోగింది. ఆ అలారం వైపు చూసి, అప్పుడు రాశి వైపు చూసి, ఐఎమ్ విన్నింగ్ దిస్ ఛాలెంజ్ అని రాశికి చెప్పి కన్ను కొట్టి మరి ఇంకా ఆ డాక్టర్ సమాధానం చెప్పకపోవడంతో అటుగా చూశాడు. అతను అమర్ వంకే తీక్షణంగా చూస్తూ, అతనికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది సార్. అతను ఎప్పుడూ ఏదో చెప్పిన మాట మీద నిలబడడు. ఈ క్షణం చంపే అంటాడు, మరో క్షణంలో చావొద్దు, బ్రతికి ఉండాలని బాధపడతాడు. నేను ఒక డాక్టర్ని సార్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు కూడా ఏదో ప్రాబ్లం ఉంది, అది ఖచ్చితంగా అన్కంట్రోల్ హార్మోన్స్ అయ్యుండొచ్చు అని అన్నాడు అతను. వాట్ అని గర్జించిన అమర్ చేయి పట్టుకున్న రాశి, బావా ప్లీజ్ అని అన్నది. అంత కోపంలో ఉన్నవాడు రాశి వైపే ప్రేమగా చూడటం చూసి ఆ డాక్టర్కి మరో అనుమానం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేం. చెప్పినా అతని మనస్తత్వం ఒప్పుకోదని సైలెంట్ అయ్యాడు. పక్కనే ఉన్న ప్రణవ్, శ్వేత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆ డాక్టర్ వైపే చూస్తూ, మీరు ప్రొఫెసర్ సారంగపాణి గారి కదా అని అడిగారు. ఇద్దరూ కూడా ఒకేసారి. అతనికైనా గాయాలను కూడా పట్టించుకోకుండా అవును అంటూ చిన్నగా నవ్వాడు అతను. అమర్ ప్లీజ్ రా, ఇతనితో నాకు చాలా పని ఉంది, ఒక వారం రోజులు నాతో ఉండేలా చూడు ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ రాశి వంక సాయం చేయమన్నట్టుగా చూస్తాడు ప్రణవ్. అమర్ చేయి పట్టుకుని తను కూడా రిక్వెస్ట్ చేయడంతో మొదలు పెడుతుంది. దాంతో అమర్ సరే అన్నట్టుగా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాడు. వెంటనే ప్రణవ్, శ్వేత డాక్టర్ని ట్రీట్ చేసి రాశితో కొన్ని విషయం చెప్తూ కూర్చున్నారు. అప్పటికే అక్కడ వాతావరణం గమనిస్తూ ఉన్న విజయేంద్ర ఏదో ఆలోచనలో పడ్డాడు. శివాని, మహేంద్రలు బిజినెస్ కాన్ఫరెన్స్ ముగించుకుని వచ్చి రాశికి, ప్రణవ్, శ్వేత మధ్యన డిస్కషన్ని కాస్త అయోమయంగా వింటూ ఉన్నారు. అప్పుడే వచ్చిన అమర్ని చూసిన విజయేంద్ర అందరినీ కూడా అలర్ట్ చేస్తూ, ఇంద్ర నీ మొహం ఏంటలా డల్గా ఉంది అని అన్నాడు. అదేం లేదు గ్రాండ్పా, జస్ట్ సిక్ ఫీల్ అంతే. అది కాక నీ మనవరాలు నన్ను పట్టించుకోవట్లేదు. అయ్యో బావా, ఏం అవసరమో ఏంటో అని ఒక్కసారైనా నా దగ్గరికి వచ్చిందే లేదు అంటూ రాశి వంక ఒకలాంటి చూపుతో చూశాడు. అది చూసిన రాశికి కాస్త భయంగా అనిపించింది. ఆ చూపులో ఏవో డేంజర్ బెల్స్ మోగినట్టుగా, ఎంతసేపు దాక్కుంటావు అన్నట్టుగా ఉన్నది. అప్పటికే ప్రణవ్, శ్వేత చెప్పిన విషయాల వల్ల ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యి తన కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది రాశి. ప్లాన్లో భాగంగా ఒక్కొక్కరు వెళ్ళిపోతే రాశి, అమర్ మాత్రమే మిగిలిపోయారు. అమర్ చూపులు చాలా
ఇంటెన్స్డ్గా ఉండడంతో కాస్త కంగారు వచ్చిన మాట్లాడాలి అనుకుంటూ బావా రేపటి కండిషన్ ముందే చెప్తున్నా అని ఏదో చెప్తూ ఉన్న రాశి చేతిని పట్టుకొని అతని రూమ్ వైపుకు లాక్కెళ్లాడు. అతని ఆపే ప్రయత్నం చేయలేదు రాశి. రూమ్కి వెళ్ళగానే ఆమె నుండి తన ముద్దుని తీసుకునే పనిలో పడిపోయాడు. ఊపిరి ఆడడం లేదు రాశికి. తన ఇబ్బంది కనిపెడుతూ తన ఊపిరి అందిస్తున్నాడే తప్ప ఆమె ముద్దుని విడవనివ్వడం లేదు. ఆఖరికి ఇద్దరి ఊపిరి భారమైన వేళ రాశిని వదిలాడు. కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుని, బావా రేపటి కండిషన్లో నేను ఎలాంటి వేషాలు వేసినా నువ్వు అసలు చలించకూడదు. ఇదే కండిషన్. నువ్వు గెలిస్తే నీకు మళ్ళీ ఒక ముద్దు దొరుకుతుంది అన్నది రాశి. అప్పటికే అమర్ చూపుల్లో ఏదో తెలుస్తూ ఉంటే కాస్త భయం వేసి, ఏంటి బావా అలా చూస్తున్నావు అని తడబడుతూ అడిగింది. అసలు నీకేం కావాలిరా? అది ముందు చెప్పు. ఇక నువ్వు ఇబ్బంది పడుకు. నేనేం చేయాలో చెప్పు. నాకు నీ దగ్గర పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. నాకు నువ్వు మొత్తంగా కావాలి. దానికి సమయం ఉందనే ఆగుతున్నాను. సో నువ్వేం చేస్తున్నావు అనేది ముందు చెప్పు. ఇలా రహస్యాలు అవసరం లేదన్నాడు అమర్. అమర్ మాటలకి రాశి కాస్త భయపడుతూ మాట దాటేయాలని అనుకుంటూ, అయ్యో ఏదో సరదాగా పెడితే మీరు ఇలా అంటున్న రాశిని తనకు తెలియకుండానే అమర్కి దూరంగా వెనక్కి అడుగులు వేసింది. రాశిని సూటిగా చూస్తూ, చెప్పవే, నీకు యాక్ట్ చేయడం రాదు కానీ టైం వేస్ట్ చేయకుండా ముందు విషయం చెప్పు అన్నాడు ఆమెని దగ్గరికి లాక్కుంటూ. అది బావా అది అంటూ ఒక్క నిమిషం సైలెంట్ అయి ఒక దీర్ఘపు శ్వాస విడిచి, బావా మీకు ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసి ట్రీట్మెంట్ చేయించాలని అంటూ సగం సగం చెప్పి అమర్ మొహంలోకి భయంగా చూసింది. ఓ అంతేనా అంటున్న అమర్తో, అంతే అని చెప్పింది కంగారుగా. చూడు రాశి, ఒకప్పుడు కొన్ని కారణాల వల్ల నాలో ఆ మార్పులు నేను గుర్తించాను. అందుకే నా ట్రీట్మెంట్ కూడా జరిగింది. సరే, నీకోసం మిగతా విషయాలు నువ్వే స్వయంగా తెలుసుకోవాలని నాకు అర్థమైంది. పద, ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడున్నాడు అని అడిగిన రాశి సమాధానం చెప్పకుండానే ఆమె చేయి పట్టుకుని బయటికి నడిచాడు. అయోమయంగా అతని వెంట నడిచిన రాశికి హాల్లో గంభీరంగా కూర్చున్న విజయేంద్ర కనిపించాడు. అమర్ నేరుగా అతని ముందుకు వెళ్లి కూర్చొని, మీకు సమాధానం దొరికిందా అని అడిగాడు అమర్. చిన్నగా నవ్వి ఊరుకున్న విజయేంద్రని చూసిన రాశికి ఏం అర్థం కాలేదు. అప్పటికే హాల్లోకి ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు. ఆఖరికి రాఘవ్, జానుతో సహా అందరూ హాల్లో ఉన్నారు. ఇప్పుడు జాను అన్ని వినగలుగుతుంది, స్పందించే అవకాశం ఉందనడంతో ప్రతి విషయం అందరూ ముందుకు తీసుకొస్తున్నాడు రాఘవ. శ్వేత, ప్రణవ్ ఆ డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు ఒక పక్కన నిలబడ్డారు. అందరి ముందు అమర్ ముందు మాట్లాడుతూ, నాకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందని మీరంతా బాధపడుతున్నారు కదా అని ముఖ్యంగా శివాని, మహేంద్ర వైపు చూస్తూ అడుగుతాడు. దాంతో వాళ్ళు నోరు తెరిచి ఏదో చెప్పబోయారు. సారీ డాడ్, మీరే అన్నారు కదా నాకు ప్రాబ్లం ఉందని. మిమ్మల్ని నేను మళ్ళీ ఎలా మాట్లాడిస్తానో అని అన్న అమర్. ఆ మాటకి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంద్ర అన్న విజయేంద్ర మాటలకి చిన్నగా నవ్వుతూ, జస్ట్ జోక్ చేశాను గ్రాండ్పా అంటూ, డాక్టర్ మీ ముందు ఉన్న ఫైల్ నా హెల్త్ సంబంధించింది. దాని పక్కన ఉన్న దాంట్లో నా సైకలాజికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అవి చూసి నన్ను ఒకసారి చెక్ చేయండి అన్నాడు. అన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఒకసారి అమర్ వంక చూశాడు. డాక్టర్ సారంగపాణి, మీరు మా సీనియర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నారు అంటూ ఒక పేపర్ మీద రాసి అమర్ ముందు పెట్టాడు. దానికి సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. దాంతో అతన్ని అనుమానానికి జవాబు దొరికింది. అందరితో మాట్లాడుతూ, అమర్ గారికి ఉన్న ప్రాబ్లం ఈ జన్మలో సాల్వ్ అవ్వకపోవచ్చు అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా దిగులు పడిపోగా అప్పుడే వినిపించిన సారంగపాణి గొంతుకు ఆశ్చర్యపోయి వింతగా చూశారు. అంతా రెండు మాటలు మాట్లాడుతున్న డాక్టర్ని పిచ్చోడ్లా చూశారు అందరూ. అమర్ గారికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే తను పూర్తి హెల్దీగా ఉన్నాడని చెప్పాడు అతను. అతని ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు, కానీ అతని ప్రాబ్లం కేవలం తన వాళ్ళపై మాత్రమే ఉంటుంది. కేవలం తను హక్కుగా భావించిన వాళ్ళపై మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ నేను గమనించింది ఏంటి అని చూస్తే, అమర్ భార్య అయిన మీ విషయంలో మాత్రమే అలా ఉన్నాడు అంటే దాన్ని బ్యాలెన్స్ చేసే బాధ్యత కూడా నీదే. బయట సమస్యలు ఎన్నున్నా నీ భర్త నీ దగ్గర అతనికి రిఫ్రెష్ ఇవ్వగలిగే ఫ్రీడమ్ ఇవ్వాలి. దానికి అర్థం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అని చెప్పి ఇక నేను బయలుదేరతాను. మీరు నన్ను బంధించటం వల్ల మీకైతే లాభం లేదు, కానీ బయట చాలా మందికి నా అవసరం ఉంది. నా లైఫ్ మొత్తాన్ని నేను సేవ్ చేయడానికి అంకితం ఇచ్చాను. కాబట్టి మీకు అవసరమైన ఎలాంటి మొహమాటం లేకుండా నా దగ్గరికి రావచ్చు. ఇదిగో ప్రస్తుతానికి అమర్ మెదడులో జరిగే సంఘర్షణకి ఇదే మెడిసిన్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు. మీ ఫ్యామిలీ లైఫ్ని కూడా అంత ఎఫెక్ట్ చూపెట్టకపోవచ్చు. మీ మధ్య ఉన్న బాండింగ్ అన్ని విధాలా అతన్ని క్యూర్ చేస్తుంది. ఇదిగో ఇందులోనే నా నెంబర్ కూడా రాశాను. మీరు ఎప్పుడైనా సరే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక నేను వెళ్తాను అని అంటూ లేచి నమస్కరించాడు సారంగపాణి. అతనికి ప్రతి నమస్కారం చేసి, మా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి.
మీరు చెప్పినట్లుగానే ఆ కొత్త జంటని ఏకం చేస్తాం. మా బాధ్యత మీ కారణంగానే మాకు గుర్తుకొచ్చింది. మా ప్రాబ్లమ్స్‌లో మేముండి ఇన్ని రోజులు వాడి గురించి తెలుసుకోలేదు. ఇప్పుడు వాడి సుఖం కూడా మరిచి నా స్వార్థానికి నా మనవరాలి బాధ్యతని అప్పజెప్పాను. కానీ వాడికి ఏం కావాలని ఆలోచించలేకపోయానని బాధపడుతూ అన్నారు విజయేంద్ర. అందరి మొహాల్లోనూ అదే భావన సారంగపాణి కనపడడంతో చిన్న చిరునవ్వుతో అక్కడి నుంచి అతను బయలుదేరాడు. అతడు సేఫ్టీ ఆలోచించి అతడికి ఒక బాడీ గార్డ్‌ని కూడా నియమించి అతని వెనకే బయలుదేరాడు అమర్. వెళ్తున్న అమర్‌నే చూస్తూ అసలు కారణం ఏంటి? వీళ్ళ పెళ్ళేంటి? అది నాకు తెలియదు ఎలా అనుకుంటూ రాఘవ ఆలోచిస్తూనే పర్లేదు అనుకుంటూ విజయేంద్ర దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఒకటి చేయడానికి కారణం ఏంటి సార్ అని వినయంగా అడిగాడు. రాఘవ వైపు ఒక నిమిషం చూసి అదేం లేదు అల్లుడు గారు. పెళ్లికి ముందు ఆ తర్వాత చెడు విషయాలు ఎదురై మా కాన్సన్ట్రేట్ మొత్తం కూడా దారి మళ్ళీపోయాయి. అమర్కి రాశికి మధ్య బంధం గురించి ఆలోచించాలి అనే విషయమే పక్కన పెట్టేసి సమస్యలని సాల్వ్ చేసే పనిలో పడిపోయాము. అందుకే ఇలా వీళ్ళు అని అంటూ ఆపేశాడు విజయేంద్ర. కథ కొనసాగుతుంది. మరి అమర్ గురించి నిజంగా డాక్టర్ చెప్పింది నిజమేనా? మరి అమర్ రాశి ఒకటైతే అమర్కున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మరి వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.